2024 జూన్ నెల 16 నుండి 30 వరకు వృశ్చిక రాశి. మేష వృశ్చికయోర్భౌమః. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. అటువంటి కుజుడు స్వక్షేత్రంలో 6ంట ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు. గురువు సప్తమంలో బాగున్నాడు. తర్వాత రవి బుధుడు అష్టమంలోనైనా బుధాదిత్య యోగం, శుక్రుడు అష్టమంలో బాగున్నాడు, కేతువు బాగున్నాడు. సరిగా చెప్పాలంటే 6 గ్రహాలు బాగున్నాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్న 7 రాశుల కంటే 8వ రాశి చాలా బాగుంది. ఈ వృశ్చిక రాశి ఇంతకుముందు చాలా అష్టకష్టాలు పడ్డారు, చాలా నష్టపడ్డారు, ఆదాయంలాగా ఇబ్బంది పడ్డారు, తిండి కూడా జరగకుండా కూడా ఇబ్బంది పడి ఉంటారు. మరి వాడు పడ్డ బాధలు ఇంతకుముందు ఎవరు పడి ఉండరు. అటువంటి వాళ్ళకి ఈ రాశి ఈ నెల మంచి రోజులు వచ్చినాయి. కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. మీకు ఇల్లు ఏదన్నా ఉంటే బాగుపడుతుంది. ఇల్లు కొనుక్కోవాలంటే కొనుక్కోగలుగుతారు, ఇల్లు బాగు చేసుకోవాలంటే బాగు చేసుకోగలుగుతారు. గురువు బాగున్నాడు సప్తమంలో, వివాహం జరగాలంటే జరుగుతుంది, విద్య రావాలంటే వస్తుంది. రవి బుధులు కలిసి ఉండటం చేత వ్యాపారం ఎప్పుడూ చేసే వ్యాపారం కంటే 1 సంవత్సరం చేస్తే వచ్చిన లాభం ఈ వారంలో వస్తుంది. కాబట్టి రవి బుధులు కలవటం, బుధాదిత్య యోగం, ఈ శుక్రుడు అష్టమంలో ఉంటే మరి మగవాడికి భార్య వల్ల చాలా మేలు జరుగుతుంది. తర్వాత కేతువు కూడా బాగున్నాడు. కాబట్టి ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలిసి మాట్లాడగలుగుతారు. ఒక్కోసారి చెవులు ఉండి చెవిటివాడుగా ఉండాలట, కళ్ళు ఉండి కూడా గుడ్డివాడుగా ఉండాలట, నోరుంటి మూగవాడిలాగా ఉండాలట. ఎందుకయ్యా అంటే దుర్మార్గులతో దూరంగా ఉండటానికి. దుర్మార్గమైన పనులు చేస్తుంటే కళ్ళతో చూసి కూడా చూడనట్లుగా ఉండాలి. మనల్ని ఎవరైనా తిరుగుతూ ఉంటే చెవులతో విని కూడా విన్నట్లుగా ఉండాలి. అట్లాగే కళ్ళతో చూడటం, నోటితో తినేది కూడా తగింది తినాలి. ఇటువంటి లక్షణాలు మానవుడికి కావాలి. అటువంటి లక్షణాలని కావాలి అంటే ఈ రాశిలో అన్ని రకాలు ఉన్నాయి. మంచి చూపు, మంచి మాటలు వింటారు, మంచి చేస్తారు, మంచిని పొందుతారు, మంచి కీర్తిని పొందుతారు, విదేశాలకు వెళ్తారు, వ్యాపారాలు చేసుకుంటారు, ఉద్యోగాల్లో ఉత్తీర్ణత పొందుతారు. జీవితంలో విదేశాలకు వెళ్ళలేమనుకున్న వారు చదువు రీత్యా మరి మీ సొంత డబ్బులు లేకుండా కంపెనీల ద్వారా మీరు ప్రమోషన్ ద్వారా విదేశాలకు వెళ్తారు. ఇంత మంచి యోగం ఈ వృశ్చిక రాశిలో ఉంది. కానీ ఇదే కరెక్ట్ కాదు. ఎందుకంటే గోచారం, ఇది గ్రహచారం ఉంది. గ్రహచారం ఎట్లా ఉందో చూసుకోవాలి. 2 కలిస్తే ఇక ఎదురే లేదు. ఇప్పుడు ఒక్కాలతో ఎంతసేపు నడుస్తాం, 2 కాళ్ళు కావాలి. 2వ కాలు లేకపోతే లాభం లేదు. అట్లాగే 2 చేతులు ఉన్నాయి. కుడి చేయి చేసినంత పని ఎడం చేయి చేయలేకపోవచ్చు. కానీ కొన్ని సమయాల్లో ఎడం చేయి లేకుండా కుడి ఒక్క చేతితోటే పని చేయలేము. కాబట్టి కుడి ఎడమ. ఇప్పుడు ఇది ఎడమ చెయ్యి, గోచారం ఎడమ చెయ్యి, కుడి చెయ్యి గ్రహచారం. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చెప్పించుకోండి. మీది కుడి చెయ్యి అవుతుంది, అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు, మంచి జరిగేటువంటి లక్షణాలు ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి శని ఒకడు, రాహువు, రవి ఈ 3 గ్రహాలే బాగాలేవు. శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి. రాహువుకి 18,000 జపం చేయించుకొని మినుగులు దానం ఇవ్వండి. రవికి 6,000 జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వండి. దీనివల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు మీ జాతకం చూపించుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే సాముద్రికం ద్వారా మీ జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ సంవత్సరం నవనాయకులు అంటారు. 9 గ్రహాలు అంటే రాజు, మంత్రి, సేనాధిపతి ఇట్లా ఉంటారు. ఈ 9 మందిలో 6 పాపులు, 3 శుభులైనారు. అంటే వాళ్ళ బలం ఎక్కువగా ఉన్నది. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా వాళ్ళ యొక్క జాతకం చూసుకోవటం ఒకటి. చాలామంది ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా సత్యనారాయణ స్వామి వ్రతం 100కి 99 మంది చేస్తున్నారని చెప్పాలి. అయితే సత్యనారాయణ స్వామి వ్రతం
అనేది చేస్తున్నారు. ఎట్లా ఉందంటే, పెళ్లి చేస్తే మంత్రాలతో సహా చేసిన పెళ్ళైనా, ఏమీ లేకుండా మంగళసూత్రం కట్టినా పెళ్ళి అనే అంటున్నారు. అయితే దాని వరకు సరిపోతుంది. పూజల్లో అసంపూర్తి పూజ పనికిరాదు. సత్యనారాయణ స్వామి వ్రతం సంపూర్ణ వ్రతం ఉన్నది. ఆ వ్రతం ఇప్పుడు 5 అధ్యాయాల కథే చెబుతూ ఉన్నారు. అది 9 అధ్యాయాల కథ. 9 అధ్యాయాల కథ కాక ప్రత్యేకమైన పూజా వ్రతం పద్ధతి ఉన్నది. అది దాదాపు కృతయుగం దగ్గర నుంచి కలియుగం వరకు ఆ వ్రతం చేయబడ్డది. అందులో ముందు కృతయుగంలో ఋషులు, త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో ధర్మరాజు, కలియుగంలో మానవులు చేశారు. ఈ వ్రతం ఇవాళ మన గ్రహశాంతులు ఎన్ని చేసుకున్నా సరే, సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఆ వ్రతం చేస్తే మీరు అనుకున్నటువంటి ఇష్టమైన కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఇదివరకు ఆచరించామంటే ఇప్పుడు జనానికి ఏమైందంటే 5 అధ్యాయాల కథ కుదించి 20 నిమిషాల్లో చెబితే చాలు. అది కాదు విధానం. పూజ సక్రమంగా జరగాలి, వ్రత కథ కూడా వివరంగా వినాలి. మరి ఇంతకుముందు ఈ జగత్ సృష్టి ఛానల్లో 7వ అధ్యాయం చెప్పి ఉన్నాను. తర్వాత మిగతా అధ్యాయాలు కూడా చెబుతాను, పూజా విధానం చెబుతాను. అది సామూహికంగా చేస్తే చాలా విశేషం. అది సామూహికంగా వ్రతం చేయడం కోసమని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు, కానీ సామూహికంగా చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది అనేటువంటి కథ ఇంతకుముందు జగత్ సృష్టి ఛానల్లో 7వ అధ్యాయంలో చెప్పి ఉన్నాను. ఆ కథ ఆధారంగా వినండి. తర్వాత మిగతా అధ్యాయాలు చెప్పబడుతుంది. ఈ వ్రతాన్ని చాలా తొందరలో సామూహిక వ్రతంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. అట్లా చేయదలిచిన వాళ్ళు ఉంటే మా ఫోన్ నెంబర్కి చెబితే, మరి సామూహికంగా కొంతమందిని కలిపితే కానీ కొంచెం ఖర్చు ఎక్కువతో కూడుకుని ఉన్నది కాబట్టి ఇందులో వ్రతాన్ని చేయడమే ధ్యేయం ప్రత్యేకించి. ఎందుకంటే ఉన్నటువంటి బాధల నుంచి బయట పడటం కోసం వ్రతం చేయడం ముఖ్యం కాబట్టి కొంతమంది కలిసి చేయడం చాలా అవసరం. దానికి ఆర్థిక బలం కూడా కావాలి. కాబట్టి ఎవరైనా సరే ఎన్ని సమస్యలు ఉన్నా, మనకు తీరని సమస్యలు ఏమున్నా ఆ సమస్యలు ఖచ్చితంగా ఆ వ్రతం వల్ల తీరుతాయి. రాముడు జయం పొందాడు, ధర్మరాజు జయం పొందాడు ఈ వ్రతం చేసి. ఇప్పుడు కలియుగంలో మనం కూడా జయం పొందగలుగుతాము. కాబట్టి ఈ వ్రతం విధానాన్ని ఇప్పుడు ప్రత్యేకించి చెప్పాను. ఎవరైనా కావాలంటే మా ఫోన్ నెంబర్కి చేయండి. ఫోన్ నెంబర్ ద్వారా మీరు సభ్యులుగా చేరదలుచుకుంటే తెలియపరచండి. కొంతమంది కలిస్తే, దానికి తగిన వాళ్ళు కలిస్తే సామూహికంగా ఈ వ్రతం చేద్దాం. స్వస్తి.